సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొత్త ఛానల్ ఓపెన్ చేసాము, విక్కీ క్రియేషన్స్ కన్నడ అని. అంటే విక్కీ క్రియేషన్ తెలుగు మనది, విక్కీ క్రియేషన్ తెలుగు కన్నడ అని కొత్త ఛానల్ ఓపెన్ చేశాను. సో ఎక్కువ మంది మన దాంట్లో కర్ణాటక వాళ్ళు ఎక్కువ చూస్తున్నారని నాకు తెలిసింది, సర్చింగ్లో తెలిసింది. సో దీనికోసం ఏం చేశానంటే, సో కర్ణాటక వాళ్ళ కోసం నేను ఒక ఛానల్ క్రియేట్ చేశాను. ఛానల్ క్రియేట్ చేయటమే కాదు, ఒక పోస్టర్ పెట్టాను. చూసే ఉంటారు నేను ఇప్పుడు కమెంట్లో పెడుతూనే ఉంటాను, చూసే ఉంటారు. సో మన ఛానల్ లాగా మన ఛానల్ ఎంత, సో మన ఛానల్లోనే ఉంటుంది లోగో కూడా. సో మన ఛానల్లో ఎడ చెప్తాను, అలాగే ఆ మోడల్లోనే ఉంటాయి అన్ని ఎడిటింగ్ అన్నీ. చూసారు కదా, ఇట్లాగా మనం అన్నీ చెబుతూ ఉంటాము, చూసుకోండి. సో నేను నెక్స్ట్ మనకి అప్పు సార్ బర్త్డే వస్తుంది కదా, 17 తారీఖున బదులు జాకీ సినిమా రిలీజ్ చేస్తున్నారు. సో జాకీ సినిమా గురించి ఒక బ్యానర్ చేయబోతున్నాను. సో త్వరలో వస్తుంది. సో కింద కన్నడ ఫ్యాన్స్ ఉన్నా మనకి, అంటే కన్నడ వాళ్ళు ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. అప్పు ఫ్యాన్స్ ఉన్నా పక్క కామెంట్ చేయండి, నేను పక్కా చేస్తాను. సో ఈరోజు ఏంటంటే ఎడిటింగ్ ఏం లేదండి. సో నేనైతే గూగుల్లో సెర్చ్ చేసి కొన్ని బ్యానర్స్ అయితే సేకరించాను. ఆ బ్యానర్స్ ఏంటంటే రామ్ చరణ్ గారి బర్త్డే వస్తుంది కదా, వాళ్ళ కోసం కొన్ని బ్యానర్స్ అయితే సేకరించాను. ఎలాగే యాడ్ చేసుకుంటే ఎలాగే చేస్తారని సింపుల్గా చెబుతాను. సో మన ఛానల్ కొత్తగా చూస్తాను, లైక్ చేసుకుని షేర్ చేయండి. సో ఎట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. సో డిస్క్రిప్షన్లో ఉంటే కాకుండా దీనికైతే పాస్వర్డ్ అయితే ఉంటుంది. పాస్వర్డ్ పెట్టాను చూడండి. పాస్వర్డ్ లేకపోతే ఈ వీడియో అంత రీచ్ రావట్లేదు. అందుకని చెప్పి నేను పాస్వర్డ్ పెట్టాను. పాస్వర్డ్ ఖచ్చితంగా నేను మధ్య చదువుతూ ఉంటాను, లేదంటే డిస్ప్లే కూడా ప్లే అవుతుంది చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం చేస్తానంటే, నేనైతే నా దగ్గర నా పిఎన్జీలు బ్యాక్గ్రౌండ్ సెట్ చూపిస్తాను. సో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నేను తయారు చేయలేదండి, తయారు చేస్తాను. టైం ఉంటే ఖచ్చితంగా తయారు చేస్తాను, నేను పక్కా పెడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసిన బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను చూడండి. సో ఇదనమాట మనం కన్నడ వాళ్ళ గురించి చేసింది అనమాట. చూసారు కదా, ఇక్కడ అన్నీ పెట్టాను. తర్వాత హోలీ బాధ శుభాకాంక్షలు ఏదో మన తెలియదులేండి, మనకి అంత రాదు. సో ఇప్పుడు నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత అయితే వాయిస్ ఓవర్ కూడా ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనైతే రామ్ చరణ్ గారి బ్యాక్గ్రౌండ్స్ అయితే చూపిస్తాను చూడండి. మొత్తం 10 చేశాను. సో ఈ 10 ఎలా చేయాలి మీరు అనుకోవచ్చు. సో బ్రో మీరైతే మామూలుగా పెట్టేస్తున్నారు కదా, ఎలాగ యాడ్ చేసుకున్నారు కదా అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే దీనికైతే రిటైర్ తీసుకున్నాను కదా, డిలీట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే మనసుంటే మార్గం ఉంటుంది, మనం ఎక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ మనకి హ్యాపీ బర్త్డే ఉంది కదా, ఇక మీ ఫొటోస్ పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ 2-3 ఫోటో పెట్టుకొని అక్కడ పవర్ స్టార్ ఫొటోస్ కానీ, చిరంజీవి గారి ఫొటోస్ కానీ, వరుణ్ తేజ్ ఫొటోస్ కానీ ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ మీ ఫొటోస్ 2-3 ఫొటోస్ పెట్టుకోండి, సరిపోతుంది. సో ఇది కూడా అంతే, ఇక్కడ మీ చిన్న ఫొటోస్ పెట్టుకోండి. ఇక్కడ మనకి చిన్న రౌండ్ షేప్లో పెట్టి ఫొటోస్ పెట్టండి, అయిపోతుంది. సో నేనైతే దానికోసం చేసాను. ఇక్కడ గేమ్ చేంజర్ ఇదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసి మనకి స్నాప్చాట్లో ఎడిట్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే, హ్యాపీ బర్త్డే పెట్టేసిన తర్వాత గోవల్ స్టార్ హ్యాపీ బర్త్డే అని ఈ స్పేస్లో పెట్టేసేయండి. ఇక్కడ రౌండ్ షేప్లో పెట్టేసేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీ ఫొటోస్ అప్లై చేసుకోండి, మంచిగా కనిపిస్తాయి, మన చూడడానికి కూడా లుక్ఫుల్గా కనిపిస్తుంది. తర్వాత ఇది కూడా అంతేనండి, ఇది కూడా అంతే. ఇక్కడ మనకి రౌండ్ షేప్లో వస్తాయి. ఇక్కడ హ్యాపీ బర్త్డే అని రాసుకోండి, మీ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఎడిటింగ్ అనేది అద్భుతంగా వస్తుంది. తర్వాత ఇది కూడా అంతే, ఇక్కడ చూసారు కదా హ్యాపీ బర్త్డే వచ్చేసింది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వాళ్ళ ఫొటోస్ యాడ్ చేసుకోండి, లేదా మీ ఫొటోస్ యాడ్ చేసుకోండి. మస్తుగా వస్తుంది అనమాట. మీరు కొటేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఇంకా మీరు ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, కొంచెం క్లారిటీ తగ్గింది, మీరు రెవెన్యూ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ మీ ఫొటోస్ యాడ్ చేసుకొని ఇక్కడ మీ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అన్న పెట్టేసుకుంటే మస్తు ఉంటుంది అనమాట. తర్వాత ఇది కూడా అంతే, ఇక్కడ ఏం చేస్తారంటే హ్యాపీ బర్త్డే అని పెట్టండి. ఎక్కడంటే ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ యాడ్ చేసుకుని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకు ఉంటాయి కదా బర్త్డే తోరణాలు, ఆ తోరణాలు యాడ్ చేసుకుంటే మస్తు ఉంటుంది. ఆ బర్త్డే తోరణాలు కూడా మీకు కింద ఇస్తాను చూడండి. సో తర్వాత పాస్వర్డ్ వచ్చేసరికి 65 మళ్ళీ చెప్తున్నా కదా, 6565. తర్వాత ఇదేంటంటే ఇక్కడ కూడా అంతే, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మీ మెయిన్ ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ వాళ్ళ ఫొటోస్ వాళ్ళ పవర్ స్టార్ గారి కానీ చిరంజీవి గారి ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీ ఫొటోస్ యాడ్ చేసుకోండి, మస్తు ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా అంతే, ఇక్కడ మీ ఫొటోస్ కానీ యాడ్ చేసుకోండి, లేదంటే ఇలాగే పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను చూసాను కదా, ఇక్కడ అన్ని మీరు లోగోలు కానీ అన్ని రిమూవ్ చేశాను అనమాట, గూగుల్ డ్రైవర్లోనే తీసుకున్నాను అనమాట. తర్వాత పాస్వర్డ్ వచ్చేసరికి 9696. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీ హ్యాపీ బర్త్డే రాసుకుంటే ఇలాగ పోస్ట్ చేసుకున్నారు, మస్తు ఉంటుంది. తర్వాత సరిగ్గా దానికి నీట్గా వచ్చాయి అనమాట. సో ఇలాగ నేనైతే మొత్తం చేశాను అనమాట, చూసుకోవచ్చు మీరు. సో
ఎలా చేసినా ఎలా కనిపించిందో మీరు కింద కామెంట్ చేయండి. లేదు నాకు ఇంకా మంచి మంచి అంటే మీరు మన స్టైల్లో కావాలనుకుంటే నేనైతే కింద మనకి హీరోస్ బర్త్డేస్ అని ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే మనకి బర్త్డేస్ అన్నీ వచ్చేస్తాయి. నేనైతే 5-6 బ్యాక్గ్రౌండ్ సెట్ చేశాను, చూసుకోవచ్చు మీరు కూడా. సో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఏం చేశాను చూసుకొని మీరు కూడా చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. లేదు నాకు కాకుండా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఎడిటింగ్ అది వీడియోస్ అయితే ఇదిగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.